ఇప్పుడు మీరు చూస్తున్నది డాక్టర్ ప్రజ్ఞ. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళబోతున్నారు. ఈరోజు డయాబెటీస్ గురించి ఆమె మనకి కొంత విజ్ఞానాన్ని అందిస్తారు. ఓం. డయాబెటీస్ అనేది అందరూ షుగర్ వ్యాధి అనుకుంటున్నది. దాని పూర్తి పేరు ఏంటంటే డయాబెటీస్ మెలిటస్. ఈ డయాబెటీస్ మెలిటస్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన ఒంట్లో బ్లడ్లో ఉన్న షుగర్ని బాడీ మేనేజ్ చేయలేకపోతే, బ్లడ్లోనే ఉంచుకొని దాన్ని వాడుకోలేకపోతే వచ్చే సమస్య డయాబెటీస్. అసలు ఎందుకు వస్తుంది ఆ సమస్య అంటే, ఈ షుగర్ని బాడీ వాడుకోవడం కోసం సెల్స్లోకి వెళ్ళడానికి ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందంటే, బ్లడ్లోకి షుగర్ రాగానే, గ్లూకోజ్ అనేది బ్లడ్లో చేరగానే వెళ్ళి ప్యాంక్రియాస్కి చెప్తుంది, ఇలా నేను వచ్చాను బ్లడ్లోకి అని. అది బీటా సెల్స్ అనే సెల్స్ నుంచి ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఈ మజిల్స్లో గ్లూకోజ్ వాడుకోవాలి కాబట్టి ఆ సెల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ డోర్ కొడుతుంది అనమాట. ఇన్సులిన్ వెళ్ళి డోర్ నాక్ చేసినప్పుడు గ్లూకోజ్ సెల్స్లోకి వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ అవుతాయి. అయితే ఆ సెల్స్లోకి వెళ్ళిన దాన్ని మజిల్లోకి వెళ్తే మజిల్ ఉపయోగించుకుంటుంది, లేకపోతే లివర్లోకి వెళ్ళి లివర్ స్టోర్ చేసుకుంటుంది, లేకపోతే ఫ్యాట్స్ కింద మారిపోతుంది, ఏమైనా అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ ఇన్సులిన్లో ప్రాబ్లం రావడం వల్ల బ్లడ్లో ఉన్న షుగర్ అనేది సెల్స్లోకి వెళ్లకుండా, సెల్స్ ఉపయోగించుకోలేకుండా బ్లడ్లోనే ఉండి పెరిగిపోతూ ఉంటుంది. దాన్నే మనం డయాబెటీస్ అంటాం. ఇప్పుడు ఇన్సులిన్లో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే, వేరు టైప్స్ ఉంటాయి. దాంట్లో ఒకటి టైప్ 1. టైప్ 1 అనేది ఏంటంటే, అది చిన్నపిల్లలకి యూజువల్గా కనిపిస్తుంటుంది. టైప్ 1 డయాబెటీస్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు, కానీ చిన్నపిల్లల్లో త్వరగానే తెలుస్తుంది మనకి. అది ఎందుకు అవుతుందంటే, మన ఇమ్యూన్ సిస్టమ్ మన ప్యాంక్రియాస్ మీదే పనిచేసి ఆ బీటా సెల్స్ని చంపేస్తుంది. దానివల్ల రిలీజ్ అవ్వాల్సిన ఇన్సులిన్ అనేది ఆ బీటా సెల్స్ నుంచి రిలీజ్ అవ్వకపోతే బ్లడ్లో ఉన్న షుగర్ సెల్స్లోకి వెళ్ళదు, సెల్స్ ఉపయోగించుకోలేదు, బ్లడ్లోనే షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. అది టైప్ 1 డయాబెటీస్. ఇకపోతే టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే, దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎక్కువ మందికి వచ్చేది మనకి టైప్ 2 డయాబెటీస్. అందరికీ తెలిసింది టైప్ 2 డయాబెటీస్. మొదటి కారణం ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో ఉండడం వల్ల, ఫ్యామిలీలో ఎవరికి ఉన్నా దాని జీన్ మనకి వచ్చి మనకి డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అంటే ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తుందా అంటే కాదు, రిస్క్ పెరుగుతుంది. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్ తీసుకోవడం వల్ల మన బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ కార్టిసోల్ ఏం చేస్తుందంటే బ్లడ్లో గ్లూకోజ్ని పెంచేస్తూ ఉంటుంది. దాని తర్వాత కారణం ఒబెసిటీ ఉండడం వల్ల, ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఇన్సులిన్ వెళ్ళి సెల్స్ దగ్గర డోర్ నాక్ చేస్తుంది కదా, గ్లూకోజ్ వచ్చింది గేట్స్ ఓపెన్ చేయమని. కానీ ఇది వెళ్ళి నాక్ చేసినప్పటికీ అది గ్లూకోజ్కి డోర్స్ ఓపెన్ చేయదు. దాన్నే ఇన్సులిన్కి రెసిస్టెన్స్ వచ్చేయడం అంటారు. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ 2 డయాబెటీస్లో షుగర్ లోపలికి వెళ్ళదు. 2 కారణాలు ఉంటాయి టైప్ 2 డయాబెటీస్లో. ఒకటి, బీటా సెల్స్ డిస్ట్రాయ్ అయిపోయి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు, తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. మరి టైప్ 1 లాగా మొత్తానికి ప్రొడ్యూస్ అవ్వడం కాదు, కానీ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ ఇన్సులిన్ ఉన్నా దాన్ని సెల్స్ పట్టించుకోవు, దానికి రెసిస్టెన్స్ వచ్చేసి ఉంటాయి. ఇది టైప్ 2 డయాబెటీస్. ఇంకా జనరల్గా చెప్పేది ఈ 2 టైప్సే. ఇంకా వేరే టైప్స్ అంటే డయాబెటీస్ ఇన్ యంగ్ అని, అడాలసెన్స్ అని కొన్ని ఉంటాయి. ఒకటి ఉంటుంది మోడీ అని. అదేంటంటే యంగ్ పీపుల్లో వస్తుంది, ఒక 30 ఇయర్స్ లోపు పీపుల్లో వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, గ్లూకోజ్ వెళ్ళి ప్యాంక్రియాస్కి చెప్తుంది నేను వచ్చాను అని, కానీ అది వినిపించుకోదు. అంటే గ్లూకోజ్కున్న సెన్సార్స్ పోతాయి, గ్లూకోజ్ వచ్చింది అని ప్యాంక్రియాస్ రియాక్ట్ అయ్యే సెన్సార్స్ పోతాయి. దానివల్ల ఈ మోడీ అనేది వస్తుంది. ఇంకా వేరు మన ఇమ్యూన్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల సెల్స్ డిస్ట్రాయ్ అయిపోయి
అడల్ట్స్లో వచ్చాయి, అలా వేరు వేరు టైప్స్ ఉంటాయి. కానీ మనకు ముఖ్యమైనది ఈ టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో మనం చేసేది ఏం లేదు, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, మనం ఇన్సులిన్ ఇస్తాం, అది లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. అది ఏ లైఫ్ స్టైల్ కారణాల వల్ల రాకపోయినప్పటికీ కానీ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల కంట్రోల్లో ఉంచుకోవచ్చు దాన్ని. కాకపోతే ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ముఖ్యంగా మొత్తానికి మన చేతుల్లోనే ఉంటుంది. ఎంత ఫ్యామిలీలో ఉన్నప్పటికీ మొత్తం మన చేతుల్లోనే ఉంటుంది. లైఫ్ స్టైల్ ఎంత బాగా మెయింటైన్ చేస్తే అది టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ అంత తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు మనం చెరువులో పడ్డం అయితే పడిపోయాం, డయాబెటీస్ అయితే వచ్చింది. కానీ దానిలో అలా తేలుతూ ఉండడానికి ఒక తెప్ప దొరికింది, మందులు వాడుతున్నాం, ఇన్సులిన్ వాడుతున్నాం, ఏదో ఒక తెప్ప దొరికింది, తేలుతూ ఉంటున్నాం. కానీ ఎంత తెప్ప దొరికినా మనం డిసిప్లిన్డ్గా దాంట్లో లేకపోతే పక్కకు తిరిగి పడిపోతాం. దాన్ని ఎంత పడవ ఉన్నప్పటికీ కాసేది లేదు, ఖచ్చితంగా పడిపోతుంది. అలా డిసిప్లిన్ని కాపాడేదే డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ ఏంటి? ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఈ వెయిట్ ఉంటే వెయిట్ లాస్, ఈ రెండింటి వల్ల ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పోతుంది. ఇప్పుడు దీంట్లో మనకి యోగా ఎలా ఉపయోగపడుతుంది అంటే ట్విస్ట్ అయ్యే ఆసనాలు, ట్విస్ట్ చేసే ఆసనాలు, ఇది ప్రెస్ చేసే ఆసనాలు, అర్ధమత్స్యంగాసనం, పశ్చిమోత్తాసనం లాంటివి ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. రెండోది సూర్య నమస్కారాలు లాంటివి చేసినప్పుడు మజిల్స్ యాక్టివేట్ అయ్యి ఇన్సులిన్ని తీసుకోవడానికి అవి స్వీకరిస్తాయి. ఇన్సులిన్ వచ్చినప్పుడు నేను ఒప్పుకుంటాను, గ్లూకోజ్ని తీసుకుంటాను అన్నట్టు ఇన్సులిన్ని ఒప్పుకుంటాయి. మూడోది స్ట్రెస్. మెడిటేషన్ వల్ల స్ట్రెస్ పోయి కార్టిసాల్ రిలీజ్ అవ్వక గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, మేనేజబుల్గా ఉంటుంది. అది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. మనం ఎంత మందులు తీసుకుంటూ ఇన్సులిన్ వేసుకుంటూ ఉన్నప్పటికీ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లేనిదే టైప్ 2 డయాబెటీస్ని కంట్రోల్ చేయడం అనేది కుదరని పని. దీనికి తోడు కావాల్సింది మనకి ఫుడ్స్లో ఎలా మేనేజ్ చేస్తామంటే ఈ ఫుడ్స్ దగ్గర మాట్లాడుకున్నప్పుడే వస్తుంది గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఒక పదం. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం ఏదన్నా ఫుడ్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్గా ఎంత తక్కువ స్వీట్ ఉన్నా తీసుకున్నా ఎలాంటి దాంట్లో అన్నా షుగర్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. స్వీటే అవ్వక్కర్లేదు, అది షుగర్ అనేది ఉంటుంది అందులో. ఆ షుగర్స్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నీ బాడీలోకి ఏదన్నా ఫుడ్ ఇచ్చినప్పుడు అది ఎంత ఫాస్ట్గా షుగర్స్ని రిలీజ్ చేస్తుంది అన్నదాన్నే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. అంటే స్లోగా షుగర్ని రిలీజ్ చేస్తుంది అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అంటాం. ఫాస్ట్గా రిలీజ్ చేస్తుంది అంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. అంటే స్వీట్స్ లాంటివి వెంటనే రిలీజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఇందాక మనం పడవ దొరికింది, మేనేజ్ చేస్తున్నాం, డిసిప్లిన్డ్గా ఉన్నాం, నదిలో తేలుతున్నాం, బాగానే ఉంది. కానీ ఆ ప్రవాహం ప్రశాంతంగా ఉన్నంత వరకే ఆ నదిలో అలా తేలుతూ ఉండగలం. అదే ఏ కెరటం వచ్చి గట్టిగా ఉప్పెనలా కొట్టిందంటే కష్టం. అంటే ఆ ప్రవాహం ప్రశాంతంగా ఉండాలంటే నీ గ్లూకోజ్ లెవెల్స్ని సడన్గా పెరిగిపోకుండా స్లోగా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. కానీ అదేదో స్లోగా పెరుగుతూ మేనేజ్ అవుతూ ఉండేలా చూసుకుంటే కొంచెం ఆ పడవ మీద మనం తేలగలుగుతాం. అదే ఒక ఉప్పెనలా వచ్చేసి కొట్టేస్తూ ఉంది అంటే ఎలాంటి పడవైనా ఖచ్చితంగా కూలిపోవాల్సిందే. ఎటువంటి మందులు వేసుకుంటున్నా, ఇన్సులిన్స్ వేసుకుంటున్నా, సడన్గా గ్లూకోజ్ పెరిగిపోయి స్పైక్స్ వచ్చేసి ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నామంటే ఎవరేం చేయలేరు. ఖచ్చితంగా గ్లూకోజ్ స్పైక్స్ వచ్చినాయి అంటే బాడీ తట్టుకోలేదు. ఇప్పుడు ఈ గ్లూకోజ్ పెరిగింది సరే, పెరిగితే మాత్రం ఏమైంది? ఇప్పుడు ఒక గొట్టంలో నీళ్లు వెళ్తున్నప్పుడు దాంట్లో ఎక్కువ ఆక్సిజన్ ఉండడం వల్ల తుప్పు పట్టేస్తూ ఉంటుంది, గొట్టాన్ని పాడు చేసేస్తూ ఉంటుంది. అలాగే ఈ బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉండిపోవడం వల్ల బ్లడ్ వెసల్స్ని అవి క్రమక్రమంగా షుగర్ ఎక్కువ ఉన్న బ్లడ్ దీన్ని పాడు చేసేస్తూ ఉంటుంది, ఎఫెక్ట్ చేస్తాయి ఆ వెజల్స్ని. ఆ వెజల్స్ని ఎఫెక్ట్ చేసినప్పుడు కంటి ఇబ్బందులు, నరాల ఇబ్బందులు, కిడ్నీ వ్యాధులు, లేకపోతే ఎక్కువగా రక్తం ఆపేసి హార్ట్ అటాక్స్ లాంటివి రావడం, అలాంటివన్నీ జరుగుతుంటాయి బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉండిపోవడం వల్ల. ఈ బ్లడ్లో షుగర్ని ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటే, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు
మన బాడీకి ఒక మెమరీ ఉంటుంది. మనం దానికి ఏం అలవాటు చేస్తే అది దాన్నే తీసుకుంటుంది. ఇప్పుడు నీకు షుగర్ అయితే వచ్చింది కానీ దానికి నువ్వు ఒక టైట్ షుగర్ కంట్రోల్ పెట్టుకుని ఒక ఫస్ట్ 5 yearsలో మేనేజ్ చేసుకున్నావు అంటే అది దానికే అలవాటు పడిపోతుంది బాడీ. ఆ టైట్ గ్లైసెమిక్ కంట్రోల్లోనే ఉంటూ కాంప్లికేషన్స్ వైపు తీసుకెళ్ళదు. కానీ స్టార్టింగ్లోనే దాన్ని నెగ్లెక్ట్ చేసి పర్లేదులే ఇప్పుడు ఏమొచ్చేసిందని, ఇప్పుడే కదా షుగర్ వచ్చింది, కొన్నాళ్ళ తర్వాత పెరుగుతుంటే చూసుకుందాం, లెవెల్స్ ఎక్కువైతే చూసుకుందాం, ఇలా వదిలేస్తూ ఉంటే ఆ గ్లైసెమిక్ కంట్రోల్ స్టార్టింగ్ ఇయర్స్లో మనం చేతిలో వదిలేసామంటే బాడీ దానికి అలవాటు పడిపోతుంది. అది మన బాడీలో షుగర్ని కంట్రోల్ చేసుకోకుండా షుగర్ పెరిగిపోతూ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఈజీగా వచ్చేస్తాయి. అది మనం కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఆ గ్లైసెమిక్ కంట్రోల్ ఉంచుకోవాలి. గ్లైసెమిక్ కంట్రోల్ ఉంచుకోవాలంటే లైఫ్ స్టైల్, ఫుడ్స్ అనేవి ఖచ్చితంగా మార్చుకోవాలి. దానికే మన పాత వేదిక్ సైన్స్లో ఎలా చెప్తారంటే సాత్విక్ లివింగ్ అని చెప్తారు. సాత్విక జీవనం అంటే ఏంటంటే క్లీన్ ఫుడ్స్, న్యాచురల్ ఫుడ్స్, ఇన్స్టెంట్ అంటే అప్పటికప్పుడు తీసిన ఫుడ్, ప్రాసెస్ చేసి స్టోర్ చేసినవి కాకుండా క్లీన్ ఫుడ్స్, రెగ్యులర్ మీల్స్ అనేది బాడీకి చాలా అవసరం. ఇప్పుడు ఇందాక చెప్పినట్టే మెమరీ, బాడీకి ఒక మెమరీ ఉంటుంది. దానికి ఒక దినచర్యని అలవాటు చేసినప్పుడు మాత్రమే ఆ బాడీ ఆ రెగ్యులర్ స్టైల్లోకి వెళ్తుంది. మనం అది అలవాటు చేయకుండా ఇర్రెగ్యులర్ మీల్స్ ఇచ్చుకుంటూ వెళ్తే అది ఏ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నువ్వు గ్లూకోజ్ ఇస్తున్నావు, సరే వచ్చింది అని స్టిమ్యులేట్ చేస్తున్నావు, అయినా అది స్టిమ్యులేట్ అవ్వడానికి అలవాటు అయి ఉండదు. సో షుగర్ పీక్స్ వచ్చేస్తుంటాయి. షుగర్ పీక్స్ వచ్చినాయి అంటే కాంప్లికేషన్స్ వచ్చేస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఎప్పుడు కూడా మందుల మీద ఏవి డిపెండ్ అవ్వవు. అంటే ఎంత చూసుకుని మందులు మనకి కాపాడడానికి ఉపయోగపడినా అవి ఎప్పుడు కూడా లాస్ట్ ఎండింగ్, అంటే మందులు వాడడం వల్ల ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఏ మందులకైనా ఉంటాయి. ఆఖరికి చిన్న పారాసెటమాల్కైనా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వేసుకోవచ్చా, దీనివల్ల వేసుకోకూడదా అంటే ఏ చిన్న మందుకైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ అది ఎంతవరకు నీకు అవసరం అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు షుగర్ వచ్చింది, ఖచ్చితంగా నువ్వు అదేసి కంట్రోల్ చెయ్యాలి. కానీ దానివల్లే తగ్గిపోతుంది అనుకోవడం మాత్రం భ్రమ. షుగర్ మందులు వేసుకుంటున్నాను కదా తగ్గిపోతుంది అంటే మాత్రం కుదరని పని. ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉండాలి, ఫుడ్స్ చూసుకోవాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి, వెయిట్ లాస్ ఉండాలి. అప్పుడే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి నార్మల్ లైఫ్లోకి వస్తాం. ఇప్పుడు యూజువల్గా ఎలా చూసుకోవాలి, నాకు షుగర్స్ పెరిగిపోతున్నాయంటే ఎలా చూసుకోవాలి అనుకుంటే కొన్ని సైన్స్ ఉంటాయి. అందరికీ ఉండవు, ఖచ్చితంగా వస్తాయని చెప్పలేము. కానీ ఎక్కువ దాహం వేయడం, ఎక్కువ నీరుడు పోవడం, కాళ్ళల్లో తిమ్మిర్లు అది రావడం, ఇలాంటి చిన్న సైన్స్. అలా చిన్న సైన్స్ ఉన్నా, ఫ్యామిలీలో డయాబెటీస్ ఉన్నా మనం అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ మేనేజబుల్గా బాగానే ఉన్నాయా అవి అన్నది, ఇప్పుడు సపోజ్ పట్టెట్టేమి వెళ్ళకపోయినా ఏదన్నా క్లినిక్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవడం అన్నది మాత్రం కంపల్సరీ. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ముందే చూసుకోవాలి. అదంతా కాదు, నేను మామూలుగా నా లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటూ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటానంటే గొడవ లేని పని, అదంతా మేనేజ్ చేసుకుంటుంది. కానీ నీకు వెయిట్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఇందులో ఏదైనా సైన్స్ ఉన్నాయి, ఇలా ఏమి ఉన్నా రెగ్యులర్గా మనం షుగర్ మానిటరింగ్ అనేది మాత్రం చేసుకోవాలి. షుగర్ మానిటరింగ్ అంటే ఏముంటాయి అంటే మనం 4 రకాలుగా చూస్తాం యాక్చువల్గా. ఒకటి ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఒక 8 hours ఏమీ తినకుండా, అంటే రాత్రంతా ఏమీ తినకుండా తెల్లవారుజామునే పొద్దున్న ఫస్ట్ చూసేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఆ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒక 70 నుంచి 100 వరకు ఉండొచ్చు. అదే దీని తర్వాత ఒక 2 hours తర్వాత ఒక 2 hours తర్వాత చూసేది పోస్ట్ ప్రాండియల్ ఆఫ్టర్ ఫుడ్ షుగర్ అంటాం. ఆఫ్టర్ ఫుడ్ షుగర్ అనేది ఒక 140 వరకు ఓకే, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇవేమి కాదు, నేను ఎప్పుడు ఫుడ్ తిన్నానో నాకు కౌంట్ లేదు, నేను ర్యాండమ్గా చూసుకుంటున్నాను అన్నప్పుడు ఒక 200 వరకు మామూలుగా చెప్తాం. 200 వరకు ఓకే, ఏం పర్లేదులే, నీకేం సింటమ్స్ లేవు కదా, పర్వాలేదు. ఇంకొకటి చూసుకునేది HbA1c. ఈ HbA1c అంటే ఏంటంటే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం.
అంటే ఇప్పుడు ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఐరన్ ఉంటుంది కదా, ఆ హిమోగ్లోబిన్కి ఈ గ్లూకోజ్ వెళ్ళి అటాచ్ అయి ఉంటుంది. ఈ ఎర్ర రక్త కణాలు ఒక 120 డేస్ బతుకుతాయి. సో ఆ 120 డేస్లో యావరేజ్గా నీకు ఎంత గ్లూకోజ్ ఉంది అన్నది చూసుకోవడానికి HbA1c. అంటే ఇవాళ నాకు ఎక్కువ ఉండొచ్చు, రేపు తక్కువ ఉండొచ్చు, మళ్ళీ ఎల్లుండి ఎక్కువ ఉండొచ్చు. అలా పెరుగు తగ్గులు ఉన్నప్పుడు నీకు యావరేజ్గా అసలు నీ షుగర్ ఎలా మెయింటైన్ అవుతుంది అని చూసుకునేది HbA1c. అది ఇప్పుడు మనం ఏ షుగర్ చూసుకోవాలో తెలియకపోయినా, మనం షుగర్ మానిటరింగ్ అసలు చేసుకోవాలనుకున్నాం, అసలు నాకు షుగర్ ఉందా అని, ఏ షుగర్ చూసుకోవాలి తెలియదు. అలాంటప్పుడు చూసుకునేది మన HbA1c. ఒక 5.5 వరకు ఉండేది నార్మల్. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పింది నార్మల్ వాల్యూస్. కానీ ప్రీ డయాబెటీస్ అనేది ఒకటి ఉంటుంది. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటంటే ఒక వార్నింగ్ సైన్. డయాబెటీస్ వచ్చే ముందు నీ మెటబాలిజం డిస్టర్బ్ అయ్యింది అని నీకు చెప్పడానికి వచ్చే ఒక వార్నింగ్ సైన్. ఆ వార్నింగ్ సైన్ అంటే ఇవే, ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 100 వరకు ఉండాల్సింది ఒక 125 వరకు పెరుగుతుంది. అంత మాత్రం డయాబెటీస్ వచ్చేస్తుందని చెప్పం మనం. ఒక 125 వరకు నీకు వార్నింగ్ ఇస్తుంది, చూసుకో. అలాగే ఈ మనం ఆఫ్టర్ ఫుడ్ షుగర్ చూసినప్పుడు ఒక 200 వరకు నీకు పెరుగుతుంది, చూసుకుంటుండు, అలా వార్నింగ్ ఇస్తున్నట్టు. ఈ వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడే మనం ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకుంటే అది డయాబెటీస్లోకి దిగకుండా ఉంటుంది. ఒకవేళ ఇది 125 దాటేసి, లేకపోతే అది ఆ 200 దాటేసి వెళ్ళింది అంటే ఖచ్చితంగా డయాబెటీస్లోంచి దిగిందనే అర్థం. డయాబెటీస్లోకి వెళ్ళిందంటే నువ్వు మందులు వాడక తప్పదు, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకోక తప్పదు. అది డయాబెటీస్లో మనం చూసుకునే పద్ధతి. అసలు ఉందా లేదా ఏంటి, నాకు నేను ఏం చేయాలి అన్నది డయాబెటీస్. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటంటే ఫుడ్స్ మానేస్తారు. భయంతో ఫుడ్స్ మానేస్తారు, మామూలుగా ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారు. అదేమవుతుంది, ఇప్పుడు నేను మామూలుగా నా బాడీ తక్కువ మేనేజ్ చేస్తుంది ఇన్సులిన్. సపోజ్ ఇన్సులిన్ వేసుకుంటున్నారు వాళ్ళు, తక్కువ మేనేజ్ చేస్తుంది. నేను ఇన్సులిన్ చాలా ఇచ్చేసాను, అది వెళ్ళి డోర్స్ కొట్టేసి గ్లూకోజ్ని తీసుకెళ్ళిపోయింది లోపలికి. ఓ పక్కన ఫుడ్ మానేసాను, ఓ పక్కన ఇన్సులిన్ వచ్చేసి గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించేసింది. దానివల్ల ఏమవుతుంది, బ్లడ్లో షుగర్ మొత్తానికి పోతుంది. ఈ స్టార్టింగ్ స్టేజెస్లో చేసే తప్పు ఏంటంటే మొత్తానికి అన్నీ కట్టేసి మందులు వేసేసుకోవడం వల్ల బ్లడ్లో ఉండాల్సిన షుగర్ కన్నా ఆ 70 to 100 కన్నా తగ్గిపోతుంది. అంటే ఆ బిలో 70 వచ్చేసినప్పుడు వచ్చే ప్రాబ్లమే హైపోగ్లైసిమియా. ఈ షుగర్ పెరిగిపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఎంత పెద్ద ఇబ్బందో, దానికన్నా ఎక్కువ ఎమర్జెన్సీ ఉన్న ఇబ్బంది షుగర్ తగ్గిపోవడం వల్ల వచ్చే ఇబ్బంది. షుగర్ తగ్గిపోయింది చూసుకోరు, గుండెదాడి వస్తూ ఉంటుంది, వణుకు వస్తూ ఉంటుంది, చెమట పట్టేస్తూ ఉంటుంది, ఎక్కువ పని చేసామేమోలే, అలసిపోయామేమోలే అలా అనుకుంటూ పక్కకు పెట్టేయడం, ఇక్కడ ఓ పక్కన ఫుడ్ మానేసి ఇన్సులిన్ వేసేసుకోవడం, అన్నీ చేసేయడం వల్ల ఆ షుగర్ 70 కన్నా తగ్గిపోయి ఉంటుంది. ఆ 70 కన్నా తగ్గిపోతే కొంచెం ఇలా గుండెదాడ అవే వస్తుంటాయి. అది ఇంకా తగ్గిపోయి 35 అలా వెళ్ళిపోయిందంటే కోమాలోకి వెళ్ళిపోయి మెంటల్గా డిస్టర్బెన్స్ వచ్చేసే ప్రాబ్లం కూడా ఉంటుంది. సో ఈ డయాబెటీస్ కన్నా ఎమర్జెన్సీగా చూసుకోవాల్సిన సిచ్యువేషన్ హైపోగ్లైసిమియా సిచ్యువేషన్. ఎంత డయాబెటీస్ వచ్చినా అది ఎప్పుడు కూడా చెప్పాలంటే అన్ని డిసీజెస్ కన్నా, ఎంత ఎక్కువ మందిలో వచ్చినా అన్ని డిసీజెస్ కన్నా మన చేతిలో ఉన్న డిసీజ్, మనం చేతిలో పెట్టుకుని కంట్రోల్ చేసుకోగలిగిన డిసీజ్. అది ఆల్రెడీ ఎక్కువ వచ్చేసినా మనం కంట్రోల్లోకి తీసుకురాగలం, వస్తుంది అనుకున్నా కంట్రోల్లోకి తీసుకురాగలం, వస్తుందేమో అనుకున్నా కంట్రోల్లోకి తీసుకురాగలం. అలాంటి డిసీజ్ని కేర్ తీసుకుంటూ, అవేర్నెస్ తీసుకుంటూ, డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంచుకుంటే డయాబెటీస్ అంత బాగా కంట్రోల్ చేసుకోగలిగిన డిసీజ్ ఇంకేమీ ఉండదు.